ముస్లిం మాతృమూర్తులు, ముస్లిం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిలో ఒక సోదరుని చూసుకుంటున్నారు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ పార్లమెంట్ సీటు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం 17కు 17 సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మెజార్టీ సీట్లు సాధిస్తాం. సమిష్టి నాయకత్వం ముందుకెళ్తాం. మా జెండా కమలం పువ్వు జెండా, మా నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి కమలం పువ్వు జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా మరొకసారి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, రండి, భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఆశీస్సులు అందజేయండి. యాత్రను పూర్తిగా విజయవంతం చేసే విధంగా గ్రామాలలో ఉన్నటువంటి యువకులు, బడుగు బలైన వర్గాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా, దళితులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా, యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మొత్తం యాత్ర అంతా కూడా మరి రోడ్ షోలతో నిర్వహిస్తాము. పెద్ద పెద్ద బహిరంగ సభలు కాకుండా రోడ్ షోల మీదనే దృష్టిని కేంద్రీకరిస్తాము. ఎక్కడ కూడా పెద్ద బహిరంగ సభలు పెట్టాము. మొత్తం యాత్ర అంతా కూడా ప్రజల మధ్యలో తిరుగుతాము. తిరుగుతున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కలుస్తూ ముందుకు కదులుతుంటాం. మిగతా విషయాలన్నీ కూడా 4 గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. అక్కడ మిగతా అన్ని వివరాలు మీకు అందిస్తాం. మోడీ 4వ తారీఖు మార్చి ముగింపు సభకు అన్నారు, వస్తారా? డేట్ ఖరారైంది. నేను 2 చెప్పాను. 4 గంటలకు అన్ని విషయాలు. भारतीय जनता पार्टी तेलंगाना नेतृत्व में कल से तेलंगाना में बीजेपी विजय संकल्प यात्रा के नाम पर 5 यात्रा शुरू करने वाले हैं। ये यात्रा कल 20 तारीख को शुरू होकर 2 तारीख तक तेलंगाना